ఇక ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక జగదీప్ ధన్కర్ 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1951 మే 18న రాజస్థాన్లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. ఇక చిత్తోడ్గఢ్ సైనిక స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి LLB గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. ఇక 1993లో కిషన్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ను బెంగాల్ గవర్నర్గా నియమించింది. ఇక ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, ఉపరాష్ట్రపతి పదవికి రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి జగదీష్ ధన్కర్ ఇప్పుడు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే తన రాజీనామాలో కొన్ని కీలక అంశాలు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య రీత్యా తనకు డాక్టర్లు వైద్యుల సలహా మేరకు ఆరోగ్య రీత్యా నేను ఈ ఉపరాష్ట్రపతికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. సో మొత్తంగా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామా లెక్కను అందజేయడంతో పాటుగా నాకు ఇన్ని రోజులు సహకరించినందుకు గాను రాష్ట్రపతి ముర్ముకు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, అందరూ పార్లమెంటు సభ్యులందరికీ కూడా ధన్కర్ అందరికి కూడా కృతజ్ఞత తెలిపారు. అదే సందర్భంలో దేశం పురోగమంలో ఉంది, మంచి పురోగమనంలో ఉంది. సో కానీ మరింత భవిష్యత్తులో ఈ భారతదేశం మరింత శక్తివంతమైన ఆర్థికమైన దేశంగా, అంటే అత్యంత దేశంలో ప్రపంచంలో ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నట్టు మరింత ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాడు. దీంతో పాటుగా ప్రస్తుతం ఏదైతే ఉందో 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ధన్కర్ ఎన్నికయ్యారు. సో దాదాపు రాజస్థాన్ లో ఒక చిన్న మారుమూల గ్రామం చెందినటువంటి ధన్కర్, సాధారణ రైతు కుటుంబం నుంచి ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్కర్ సాధారణ జీవితంలో ఉంటూ గడుపుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సో రాజకీయ జీవితంలో ఎంట్రీ అవుతూనే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా కూడా చేసిన అనుభవం ఉంది. నెక్స్ట్ దాని తర్వాతనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సో మొత్తంగా మాత్రం ఉపరాష్ట్రపతిగా తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పవచ్చు జగదీప్ ధన్కర్. మొత్తంగా రాజ్యసభలో తన రోల్ ను సమర్థవంతంగా పనిచేస్తూ అప్పుడప్పుడు సభ్యులకు అవకాశాన్ని ఇస్తూనే చెలోక్తులు వారికి సంబంధించి ఎవరైతే సభ్యులు ఏవైతే అంశాలతో పాటుగా అప్పుడప్పుడు వాళ్ళ కౌంటర్లు ఇస్తూ అందరినీ కూడా చాలా సభను సజావుగా నడిపిన చరిత్ర కూడా ఉంది. సో ఇప్పటికైతే అతను రాజీనామా పైన ఆరోగ్య రీత్యా అని చెప్పి ఆయన పేర్కొనడంతో పాటుగా నెక్స్ట్ ఈ తర్వాత పరిస్థితులకు సంబంధించి రాష్ట్రపతి రాజీనామా ఆమోదంతో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రస్తుతం బీహార్ సీఎం గా ఉన్నటువంటి నితీష్ కుమార్ పేరు ప్రధానంగా వినబడుతూ ఉంది. సో మరి కొద్ది రోజుల్లోనే అక్కడ బీహార్ లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు పూర్తయ్యే లోపే, అంటే ముందే నెక్స్ట్ మరో ఉపరాష్ట్రపతిగా నితీష్ కుమార్ ను ఎన్నుకునే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా కూడా రాజకీయాలు మారిపోతున్నాయి బీహార్ లో. అయితే రాధాకృష్ణ, మీరు ప్రస్తావించినట్టుగా కేవలం బీహార్ సీఎం నితీష్ కి అకామిడేట్ చేయడానికే, ఆయన సాటిస్ఫై చేయడానికే జగదీప్ ధన్కర్ చేత రాజీనామా చేయించారనేటటువంటి విమర్శలు అప్పుడే మొదలైపోయినటువంటి పరిస్థితి కదా, ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు ఈ అంశం? అంటే ప్రస్తుతానికి బీహార్ కు సంబంధించి రాజకీయాలు హాట్ గా నడుస్తున్న రకంగా, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతానికి బీహార్ లో నితీష్ కుమార్ తో పొత్తుతో ఉన్నటువంటి బీజేపీ ఆ పొత్తులో భాగంగానే నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీకి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలని భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నితీష్ కుమార్ కూడా కాస్త రాజకీయాల నుంచి రిలాక్స్ అవుదామనే ఒక ఆలోచన నడుపుతూ దాంట్లో భాగంగానే నితీష్ కుమార్ కు ఉపరాష్ట్రపతి ఇచ్చి ఆ నెక్స్ట్ బీహార్ ఎన్నికల్లో సీఎం గా బీజేపీ తరఫున కూటమి గెలిస్తే సీఎం తరఫున బీజేపీ అభ్యర్థి ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనలో వ్యూహాల్లో బాగా కేంద్రం ఉన్నట్టు బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఉపరాష్ట్రపతికి ధన్కర్ కు
అంటే ప్రస్తుతం ధనికర్ ఆరోగ్య రీత్యా కూడా అతనికి విశ్రాంతినిచ్చి రాజీనామా చేయించి ఉపరాష్ట్రపతిగా నితీష్ కుమార్ కి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంది. సో నితీష్ కుమార్ పేరు దాదాపుగా కన్ఫామ్ అయినట్టుగా నేషనల్ మీడియాతో పాటు అంతటా కూడా ప్రచారం జరుగుతుంది. సో నితీష్ కుమార్ కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా బీహార్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతము ఆ కేంద్రంలో కూటమిలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా భాగస్వామిగా ఉన్న వ్యక్తి. సో అట్లాంటి అయితే ఉపరాష్ట్రపతి అంటే ఖచ్చితంగా రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. అయితే నితీష్ కుమార్ ఇఫ్ ఇన్ కేస్ నితీష్ కుమార్ గనక నిజంగా కాబోయే ఉపరాష్ట్రపతి అయితే మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇప్పటికే చాలా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా, ఆయనకి కొంత మతిమరుపు వచ్చిందనేటటువంటి విమర్శలు కూడా వారు నేరుగా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకోవచ్చు? ఒకవేళ నిజంగా ఆయన ఉపరాష్ట్రపతి చేస్తే ఇంకా విమర్శల తాకిడి పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు ఆరోగ్యం విషయంలో. ఖచ్చితంగా ఇప్పటికే ప్రతిపక్షాలు అక్కడ బీహార్ తో పాటుగా కేవలం ప్రశాంత్ కిషోరే కాకుండా మొత్తం ఇండియా కూటమి తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించి పై అటాక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం బీహార్ కి పరిమితం కాలేదు. నితీష్ కుమార్ కనుక ఉపరాష్ట్రపతి చేస్తే దాని తర్వాత పరిణామాలు కూడా ఒకవైపు ధన్కర్ కు ఆరోగ్య రీత్యా అని చెప్పేసి రాజీనామా చేసిన క్రమంలో మరొకసారి బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ కూడా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేవని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే బీహార్ లో కూడా దీనికి చర్చ ఉంది. ఇలాంటి నేపథ్యంలో నితీష్ కుమార్ ను కనుక ఉపరాష్ట్రపతి చేస్తారా అనేది కూడా ఒక అనుమానాల సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ప్రస్తుతం నితీష్ కుమార్ వినబడుతున్నా కొన్ని అంటే అది కొంత బీజేపీ వ్యూహం ఏంటిదనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రేరేపితము, నితీష్ కుమార్ టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నవే తప్ప ఎందుకంటే దాన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నితీష్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. మరి ఉపరాష్ట్రపతి కనుక నితీష్ కుమార్ ను నామినేట్ చేస్తే అలాగే రాధాకృష్ణ నితీష్ కుమార్ కూడా ఎంత వరకు ఉపరాష్ట్ర పదవి తీసుకోవడానికి అంగీకరించవచ్చు? ఆయనే ప్రస్తుతానికి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు, వారసులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. ఇన్ కేసు ఆయన ఉపరాష్ట్రపతి అయితే జేడీయూ పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా ఉంటుందిగా. ఖచ్చితంగా ఇప్పుడు బీహార్ లో ఇప్పటికే నితీష్ కుమార్ అంచనా ఏంటంటే ఈ ఇటీవల కాలంలో కొన్ని నిర్ణయాలు కావచ్చు తీసుకున్నట్టు బీహార్ లో జేడీయూ కొంత దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో బీజేపీ కాస్త గ్రాఫ్ పెంచుకొని బలపడినట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీజేడీ అంటే దాదాపుగా ఇక నెక్స్ట్ కొంత టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం లేదు. ఉన్న నితీష్ కుమార్ ఒక్కడే తన వంతుగా ప్రయత్నం చేశారు. సో సుదీర్ఘంగా ఇప్పటికే తన రాజకీయాల్లో సీఎంగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక ఎంతసేపు పొత్తులు అది కాకుండా లాస్ట్ టైం కూడా ఇండియా కూటమితో పొత్తులో భాగంగా తర్వాత దానికి ఆర్జేడీతో రంగంలోకి ఎన్నికల సమయంలో దిగి ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన చివరాఖరుకు ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధల రావడంతో బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు నితీష్ కుమార్. సో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలంటే ఇక పూర్తి స్థాయిలో బీజేపీకి బెండ్ అవడమే అంటే బీజేపీకి మద్దతుగా నిలబడమే కరెక్ట్ అనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది మొత్తం కేవలం నేషనల్ మీడియాలో చర్చలో భాగమే తప్ప అసలు నితీష్ కుమార్ ఈ ఉపరాష్ట్రపతి తీసుకోవడానికి సిద్ధపడతాడా? ఎందుకంటే సీఎం గా చేసి ఇంకా భవిష్యత్తులో కూడా మరొకసారి బీహార్ కు ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్న ఆలోచన ఉన్న తరుణంలో బీజేపీ పెడుతున్న ప్రతిపాదనను నితీష్ కుమార్ ఎంతవరకు అంగీకరించగలడు అనేది కూడా కొంత మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే కేంద్ర పెద్దల ఆలోచన ఏంటి, మోడీ అమిత్ షా ఆలోచన లేనిది. ఎందుకంటే రోజుకొక కొత్తగా రాజకీయాల్లో ఈ మధ్య కొత్తగా నడుస్తా ఉంది. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా కీలకంగా మారవుతా ఉంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ కూడా సంబంధించి ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారాయి. సో సెప్టెంబర్ లో ప్రధాని మోడీ కూడా వయసు మించిపోతుంది కాబట్టి 75 దాటుతుంది కాబట్టి ఇవన్నీ వయసు రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ కూడా చాలా వయసు సంబంధించి ఇప్పటికే కొంత ఆరోగ్య సహకరించాలనే నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మరి నితీష్ కుమార్ కనుక స్వతహాగానే బీజేపీకి సంబంధించి ప్రతిపాదన అనుకూలంగా తీసుకుంటూ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో తాను మరొకసారి కూడా ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ఫలితాల తర్వాత తన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం ఉందా రాధాకృష్ణ? ఖచ్చితంగా ఈ ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లోనే ఒక వైపుగా ఇండియా కూటమికి సంబంధించి ఎంపీలతో కూడా కేంద్రం అంటే అధికార పార్టీ ఇండియా కూటమికి సంబంధించిన అధికార పార్టీ కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. సో అవసరమైతే నామినేషన్ వేయడానికి కూడా ఇండియా కూటమి నుంచి కూడా కొంత సిద్ధపడే అవకాశాలు ఉంటాయి. సో పరిస్థితులు రాజకీయం ఎట్లా మారుతాయి, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి తరఫున కూడా ఎవరైనా రంగంలోకి దిగుతారా అనేది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. చాలా రసవత్తరంగా జరుగుతూ ఉంటది. సో ఈ 2-3 రోజుల్లోనే ధన్కర్ రాజీనామాతో నెక్స్ట్ ఏం ఉపరాష్ట్రపతికి రేస్ లో ఎవరుంటారు, నిజంగా మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం నితీష్ కుమారే ఉంటారా, లేకుంటే ఇండియా కూటమి నితీష్ కుమార్ కి సంబంధించి ఏదైతే కేంద్ర బీజేపీ కనుక ఒక ప్రతిపాదన చేస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దానికి అంగీకరిస్తుందా, లేకుంటే పరిలోకి తమ మనిషి ఎవరినోకి రంగంలోకి దింపుతుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇప్పుడు ఊహించని పరిణామంగా చెప్పవచ్చు. ధన్కర్ ఆరోగ్య రీత్యా రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో ఒక రకంగా ఒక టర్న్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ రాబోయే 2 రోజుల్లో ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించి మరింత స్పష్టమైన ఒక ప్రకటన కావచ్చు, లేకుంటే స్పష్టమైన ఒక సందేశం వెలువడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ.